ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు MDH గరం మసాలా. ఆరోగ్యం ఇంకా న్యూట్రిషన్ దొరికే బాడీ స్ట్రాంగ్ గా అవుతుంది. కొంచెం తింటే కడుపు నిండా డైజెషన్ బాగా అవుతుంది. MDH సోయా టీ అసలైన ప్రోటీన్. MDH. నమస్తే, వెల్కమ్ టు ఇన్నర్ రిపోర్ట్. తెలంగాణ కాంగ్రెస్ లో కొందరు మంత్రుల వ్యవహారం హాట్ టాపిక్ అవుతుంది. ఒకరిద్దరు మంత్రుల శాఖల్లో మరొకరు వేలు పెడుతున్నారని గొడవలు జరుగుతున్నాయి. దేవాదాయ శాఖపై ఎమ్మెల్యే కడియం రివ్యూతో లొల్లి షురైంది. ఎమ్మెల్యే తీరుపై నిప్పులు చెరిగిన మంత్రి కొండా సురేఖ ఫైర్ అయ్యారు. మరికొందరు నేతలు పార్టీ పరువును బచారణ పడేస్తున్నారు. ఇప్పుడు కొందరు నేతల తీరుపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారా? ప్రతి దానికి తానే వివరణ ఇవ్వాల్సి వస్తుందని అసహనం వ్యక్తం చేశారా? ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కామెంట్స్ కాంగ్రెస్ పార్టీలో హాట్ టాపిక్ గా మారాయా? లెట్స్ వాచ్ ది స్టోరీ. తెలంగాణలో అధికార కాంగ్రెస్ లో మంత్రులు ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. సీఎం రేవంత్ తన పని తాను చేసుకుంటే మంత్రులు ఎవరు ఏం చేస్తున్నారో తెలియని పరిస్థితి నెలకొంది. ఏ ఒక్క మంత్రి కూడా తమ పరిధిలోని శాఖలను సక్రమంగా పర్యవేక్షించడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి ఆలోచనలకు తగ్గట్టు ప్రభుత్వ ప్రాధాన్యతలను గుర్తించడంలో విఫలమయ్యారన్న ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా క్యాబినెట్లో ఎక్కువ మంది సీనియర్ నేతలు వివాదాలకు కేర్ ఆఫ్ గా మారుతున్నారు. మరోవైపు ప్రభుత్వంపై ప్రతిపక్షం చేస్తున్న ఆరోపణలపై పార్టీ నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు సమర్థవంతంగా స్పందించడం లేదంటూ సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారని తెలుస్తోంది. ప్రతి అంశంపై తానే ముందుకు వచ్చి స్పందించాల్సి వస్తోందని సీఎం తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారట. పార్టీ తరపున ప్రభుత్వ వాదనను బలంగా వినిపించాలని పదే పదే చెబుతున్న కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు పెడచెవిన పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారట. ఈ విషయంలో మంత్రులు, ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి గట్టిగానే క్లాస్ తీసుకున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు, ప్రతిపక్షం చేస్తున్న ప్రతి విమర్శకు గట్టిగా కౌంటర్ ఇవ్వాలని సూచించినట్లు తెలుస్తోంది. తాజాగా వరంగల్ జిల్లా నేతల వ్యవహారం పార్టీ హైకమాండ్కు తలనొప్పిగా మారింది. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖకు కనీస సమాచారం ఇవ్వకుండా ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఉన్నతాధికారులతో దేవాదాయ శాఖపై అధికారిక సమీక్ష నిర్వహించారనే ఆరోపణలు వచ్చాయి. దానిపై సురేఖ నేరుగా ముఖ్యమంత్రికి ఘాటుగా ఫిర్యాదు చేయడంతో వివాదం మరింత ముదిరింది. మరోవైపు ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రతిపక్షంతో చేసిన సవాల్ పార్టీతో పాటు ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టింది. దీనిపై సీఎం రేవంత్ గట్టిగా మాట్లాడేసరికి జూపల్లి కృష్ణారావు అలకబూనారని ప్రచారం సాగుతోంది. ఓవైపు ప్రభుత్వాన్ని, మరోవైపు ప్రతిపక్షాలకు కౌంటర్ ఇవ్వాల్సిన బాధ్యతలు తానే మోయాల్సి రావడాన్ని సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ గా తీసుకున్నారట. కనీసం మంత్రులు ప్రతిపక్షాన్ని ప్రశ్నించరా? బీఆర్ఎస్, బీజేపీ నేతల ఆరోపణలకు ఎందుకు కౌంటర్ ఇవ్వడం లేదని ఫైర్ అయ్యారట. అటు ప్రభుత్వ విజయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లే బాధ్యత ప్రతి మంత్రి, ఎమ్మెల్యే, పార్టీ నాయకులదేనని ఆయన స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ప్రతిపక్షంపై దృష్టి పెట్టాల్సిన సమయంలో సొంత పార్టీ నాయకులపైనే కొందరు బహిరంగంగా వ్యాఖ్యలు చేయడం పార్టీ ప్రతిష్టకు భంగం కలిగిస్తోందని సీఎం అభిప్రాయపడ్డట్టు తెలుస్తోంది. అంతేకాకుండా పరస్పర విమర్శలతో వార్తల్లో నిలవడం సరైన పద్ధతి కాదని ఆయన సూచించినట్లు తెలుస్తోంది. మరోవైపు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారం పార్టీకి ఇబ్బందిగా మారింది. యాదగిరిగుట్ట దేవస్థానం కమిటీతో ప్రారంభమైన విభేదాలు మరింత ముదురుతున్నాయి. మరోవైపు కామారెడ్డి కాంగ్రెస్ నేత షబీర్ అలీ, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్పై అనుచిత వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఈ పంచాయతీ క్రమశిక్షణ కమిటీ ముందుకు వచ్చింది. ఇలా నేతల మధ్య వరుస వివాదాలు, బహిరంగంగా విమర్శల విషయంలో నాయకులు సంయమనం పాటించాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించినట్లు సమాచారం. ఏమైనా విభేదాలుంటే పార్టీ వేదికలపైనే చర్చించుకోవాలని, మీడియా ముందుకు తీసుకురావద్దని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంతో పాటుగా బీఆర్ఎస్, బీజేపీ చేస్తున్న విమర్శలకు ప్రతి జిల్లాలో, ప్రతి నియోజకవర్గంలో పార్టీ నాయకులు సమన్వయంతో స్పందించాలని సీఎం ఆదేశించినట్లు సమాచారం. ప్రజల్లో ప్రభుత్వంపై సానుకూల అభిప్రాయం బలోపేతం చేయడంతో పాటు ప్రతిపక్ష ఆరోపణలను వాస్తవాలతో తిప్పికొట్టాలని ఆయన సూచించినట్లు తెలుస్తోంది.
స్థానిక సంస్థల ఎన్నికలు, భవిష్యత్ రాజకీయ పరిణామాలను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ అంతర్గత క్రమశిక్షణ, సమన్వయం అవసరమని చెబుతున్నారు. మొత్తం మీద మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు ప్రభుత్వ పనితీరును బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సీఎం రేవంత్ రెడ్డి కోరుకుంటున్నారు. అలాగే ప్రతిపక్ష విమర్శలకు సమిష్టిగా ఎదురుదాడి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. కానీ కొందరు మంత్రులు మాత్రం తమకేమీ పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారనే చర్చ పార్టీ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ప్రతిపక్షాలకు ఎప్పటికప్పుడు గట్టిగా కౌంటర్ను మంత్రులు ఎందుకు వేయడం లేదని పార్టీ పెద్దలే అడుగుతున్నారట. ఏది ఏమైనా తెలంగాణ కాంగ్రెస్లో సీఎం రేవంత్ రెడ్డి చేసిన సూచనలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. గులాబీ పార్టీకి ఆ నియోజకవర్గం కంచుకోట. 2 దశాబ్దాలుగా అక్కడ గులాబీ జెండానే ఎగురుతుంది. ప్రతి ఎన్నికల్లో ప్రతిపక్షాలకు డిపాజిట్ కూడా దక్కటం లేదు. ఇప్పుడు ఆ నియోజకవర్గంపై కాంగ్రెస్ పెద్దలు కన్నేశారా? అక్కడ కాంగ్రెస్ పార్టీని గెలిపించేందుకు ఇదే జిల్లాకు చెందిన ఓ ఫైర్ బ్రాండ్ లీడర్ను రంగంలోకి దింపబోతున్నారా? హైకమాండ్ ఆదేశిస్తే తాను పోటీకి సిద్ధమని ఆయన ప్రకటించారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీలో మరో నేత కూడా ఇదే నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలు చేస్తుండటంతో ఇద్దరి మధ్య నువ్వా నేనా అన్నట్లుగా సీన్ మారుతుందా? ఇంతకీ ఈ ఇద్దరు నేతలు ఆ నియోజకవర్గం పైనే ఎందుకు కన్నేశారు? ఏంటా స్టోరీ? తెలంగాణ ఉద్యమానికి ఊపిరిపోసిన గడ్డ సిద్దిపేట. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు పొలిటికల్ అడ్డాగా నిలిచిన కేంద్రం సిద్దిపేట. తెలంగాణ ఉద్యమంలో సిద్దిపేటది కీలక పాత్ర. కేసీఆర్కు అన్ని రకాలుగా అండగా నిలిచింది. అందుకే గులాబీ బాస్ కేసీఆర్ తన చర్మం వలిచి సిద్దిపేట ప్రజలకు చెప్పులు కుట్టించినా తక్కువే అన్నారు. కేసీఆర్కు సిద్దిపేటతో ఉన్న అనుబంధం అలాంటిది. కానీ తెలంగాణ ఉద్యమాన్ని పరుగులు పెట్టించేందుకు కేసీఆర్ ఓసారి కరీంనగర్, ఆ తర్వాత మహబూబ్ నగర్ నుంచి పోటీ చేయాల్సి వచ్చింది. అక్కడ కూడా కేసీఆర్కు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఈ క్రమంలోనే సిద్దిపేటను అల్లుడు హరీష్ రావుకు కేసీఆర్ త్యాగం చేశారు. అయితే 2004లో జరిగిన ఉప ఎన్నికల్లో భారీ విజయం సాధించిన హరీష్ రావు ఆ తర్వాత సిద్దిపేటను తన అడ్డాగా మార్చుకున్నారు. హరీష్ రావు ఎంట్రీ తర్వాత సిద్దిపేటలో ఏ పార్టీకి డిపాజిట్ రాలేదు అంటే హరీష్ రావు ఏ స్థాయిలో చక్రం తిప్పుతున్నారో అర్థం చేసుకోవచ్చు. అయితే వచ్చే ఎన్నికల్లో సిద్దిపేట గడ్డపైనే హరీష్ రావుకు చెక్ పెట్టేందుకు కాంగ్రెస్ నేతలు స్కెచ్ వేసినట్టు తెలుస్తోంది. కొద్ది రోజులుగా కాంగ్రెస్ పార్టీ సిద్దిపేటపై ఫోకస్ పెంచింది. అక్కడ బలమైన నేతగా ఉన్న మాజీ మంత్రి హరీష్ రావును ఓడించాలనే ఉద్దేశంతో ఎప్పటి నుంచే కాంగ్రెస్ వ్యూహ రచనలు చేస్తూ సరైన నేత కోసం వెతుకులాట మొదలుపెట్టింది. సిద్దిపేటలో గెలిచే నాయకుడిని మంత్రిని చేస్తామని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లోనూ తమ పార్టీయే గెలుస్తుందని, తానే సీఎంగా ఉంటానని రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేస్తూ సిద్దిపేటలో హరీష్ను ఓడించే నాయకుడి కోసం వేట మొదలుపెట్టారు. కానీ సిద్దిపేటలో కాంగ్రెస్ పార్టీకి సరైన నిర్మాణం, నాయకత్వం లేదు. ప్రతిసారి అక్కడ కాంగ్రెస్ డిపాజిట్ కోసం మాత్రమే పోటీ పడాల్సిన దుస్థితి. దీంతో కొన్నేళ్లుగా అక్కడ మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావుతో ఫోకస్ చేయించారు. నిజానికి హరీష్ రావుతో ఉన్న వైరంతో గతంలో నేనే సిద్దిపేట సంగతి చూస్తానంటూ సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి హడావిడి చేసిన ఆ తర్వాత మైనంపల్లి రావడంతో సిద్దిపేట కాంగ్రెస్ పెద్ద దిక్కుగా మైనంపల్లి మారారు. అక్కడ ఇప్పటికే తనకంటూ ఓ వర్గాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నారు. త్వరలోనే సిద్దిపేటలో మున్సిపల్ ఎన్నికలు జరగాల్సి ఉంది. దీంతో మున్సిపాలిటీ కొడితే రాబోయే ఎన్నికల్లో హరీష్ను ఓడిస్తామన్న ధీమా ఉంటుందన్న ఉద్దేశంతో మైనంపల్లి వర్గం అక్కడ పని మొదలుపెట్టింది. హరీష్తో బీఆర్ఎస్తో ఢీ అంటే ఢీ అన్నట్టుగా అక్కడ రాజకీయం నడుపుతున్నారు. కానీ ఇప్పుడు రేసులోకి మరోసారి జగ్గారెడ్డి వచ్చి చేరారు. స్వయంగా రాహుల్ గాంధీ వచ్చిన సంగారెడ్డిలో తాను గెలవకపోవడంతో సంగారెడ్డిపై జగ్గారెడ్డి అలకప్పున్నారు. ఇక తాను సంగారెడ్డిలో పోటీ చేయనని గతంలోనే పలుమార్లు ప్రకటించి టీజీఐఐసీ చైర్మన్గా ఉన్న తన భార్య నిర్మలా జగ్గారెడ్డి పోటీ చేస్తారని ప్రకటించారు. దీంతో పార్టీ కోసం తాను సిద్దిపేటలో పోటీ చేసి హరీష్ను ఓడిస్తానంటూ తాజాగా ప్రకటించారు. తాను సంగారెడ్డిలో పోటీ చేయను అని చెప్పా కానీ
రాజకీయాల్లో పోటీ నుంచి తప్పుకుంటానని చెప్పలేదని ప్రకటించడంతో సిద్దిపేటలో మైనంపల్లి వర్సెస్ జగ్గారెడ్డి అన్నట్టుగా సీన్ మారుతోంది. నేనేందంటే సంగారెడ్డిలో నిర్మల ఉంటుందన్న, నేను మొత్తానికి పోటీ అక్కడి నుంచి చేయ, కానీ అధిష్టానము ఎక్కడి నుంచి పోటీ చేయమంటే అక్కడి నుంచి చేస్తా. మీరు అడుగుతున్నారు అధిష్టానం సిద్దిపేటను చేయమంటే చేస్తావా అంటే చేస్తా. అయితే మాజీ మంత్రి హరీష్ రావుపై రివెంజ్ కోసం కాంగ్రెస్ పార్టీలో ఇద్దరు నేతలు పోటీ పడుతున్నారు. నాన్ లోకల్ ఏరియాలో హరీష్ రావును ఓడిస్తామంటూ శబదాలు చేస్తున్నారు. కానీ సిద్దిపేటలో హరీష్ రావును ఓడించడం అంత ఈజీ కాదనే విషయం వీరికి తెలుసు. అయినా వరుస ప్రకటనలతో బీఆర్ఎస్ పార్టీ కేడర్ను కన్ఫ్యూజ్ క్రియేట్ చేస్తున్నారన్న చర్చ జరుగుతోంది. అయితే అధికార పార్టీ నుంచి ఇద్దరు నేతలు పోటీ పడుతున్నారు. వీరిలో హరీష్ రావుపై పోటీ చేసే లక్కీ ఛాన్స్ ఎవరికి దక్కుతుందోనని సొంత పార్టీలోనే చర్చ జరుగుతోంది. మొత్తం మీద సిద్దిపేటను కనుసైగతో శాసించే హరీష్ రావును ఈ ఇద్దరు నేతల్లో ఎవరు ఢీకొంటారో తెలియాలంటే మాత్రం కొద్ది రోజులు ఆగాల్సిందే. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ నేతలు యాక్టివ్ అయ్యారు. ఇన్నాళ్లు సైలెంట్గా ఉన్న కొందరు నేతలు తమ నియోజకవర్గాల్లో దూకుడు పెంచారు. అయితే వైసీపీ నేతలు యాక్టివ్ కావటం వెనుక పెద్ద కుట్ర ఉందని సీఎం చంద్రబాబు భావిస్తున్నారా? వైసీపీ నేతలు ఓ రేంజ్లో ఫైర్ అవుతున్నా కూటమి మంత్రుల నుంచి రియాక్షన్ లేదని సీఎం గుస్సా అయ్యారా? ఇక మీదట సీన్ ఇలాగే ఉంటే చర్యలు తప్పవని హెచ్చరించారా? సీఎం చంద్రబాబు వార్నింగ్ తో నేతలు అలర్ట్ అయినా వైసీపీ నేతలకు గట్టి కౌంటర్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారా? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ నేతలు యాక్టివ్ కావడంపై కూటమి పార్టీలో ఆసక్తికర చర్చ నడుస్తోంది. రాష్ట్రంలో ప్రస్తుతం కూటమి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు, అమరావతి, పోలవరం వంటి భారీ అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజల్లో చర్చ జరగకుండా డైవర్ట్ చేయడమే వైసీపీ నేతల టార్గెట్ అని ప్రచారం సాగుతోంది. ఇందులో భాగంగానే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి లాంటి నేతలను ముందుంచి తీవ్ర ఉద్రిక్తతలకు రెచ్చగొట్టినట్టు సీఎం చంద్రబాబు భావిస్తున్నారట. ఇప్పటికే మాజీ మంత్రి అంబటి రాంబాబు, పేర్ని నాని వంటి సీనియర్లు కూడా ఈ వ్యూహాత్మక మైండ్ గేమ్లో భాగస్వాములయ్యారని అనుమానిస్తున్నారట. కొన్ని నియోజకవర్గాల్లో కావాలని పరస్పర సవాళ్లు విసురుకుంటూ శాంతి భద్రతల సమస్యలను సృష్టించడం ద్వారా ప్రభుత్వాన్ని డిఫెన్స్లో పడేయాలనేది ప్రతిపక్షం ప్లాన్గా కనిపిస్తోందని కూటమి నేతలు చర్చించుకుంటున్నారు. తాజాగా అనంతపురం జిల్లాలోని వైసీపీ, టీడీపీ మధ్య గొడవలు తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి. ఈ గొడవలు జిల్లాలో మరోసారి ఫ్యాక్షన్ పాలిటిక్స్ ఏమాత్రం తగ్గలేదని నిరూపించాయి. ఆ వెంటనే కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలోనూ టీడీపీ, వైసీపీ నేతల మధ్య గొడవలు జరిగాయి. అంతకుముందు తాడిపత్రిలో పెద్దారెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి కవ్వించే చర్యలకు దిగారు. అయితే వైసీపీ నేతలంతా ఒక్కసారిగా కూటమి నేతలపై యుద్ధం ప్రకటించడం వెనుక పెద్ద వ్యూహమే ఉందని కూటమి నేతలు అనుమానిస్తున్నారట. అయితే ఈ వ్యూహాత్మక ట్రాప్ను సీఎం చంద్రబాబు ముందే పసిగట్టారని చెబుతున్నారు. అందుకే ఆయన పార్టీ ఎమ్మెల్యేలకు, కూటమి నేతలకు అత్యంత స్పష్టమైన దిశానిర్దేశం చేశారని అంటున్నారు. ప్రతిపక్షాలు చేసే రెచ్చగొట్టే వ్యాఖ్యలను, వ్యక్తిగత సవాళ్లను పట్టించుకొని వారి ట్రాప్లో పడవద్దని సీఎం గట్టిగా సూచించారట. అనవసర గొడవల్లో భాగస్వామ్యమై ప్రభుత్వ ఇమేజ్ను డ్యామేజ్ చేసుకోవద్దని, పాలనాపరమైన విజయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడమే అత్యంత ముఖ్యమైన టాస్క్ అని చంద్రబాబు కేడర్ను అప్రమత్తం చేసిన జరగాల్సిన డ్యామేజ్ జరిగిందని నేతలకు క్లాస్ తీసుకున్నట్టు తెలుస్తోంది. మరోవైపు సీఎం చంద్రబాబు చెప్పిన సైలెంట్ స్ట్రాటజీని క్షేత్రస్థాయిలో అమలు చేయడం కూటమి ఎమ్మెల్యేలకు ఒక పెద్ద సవాల్గా మారిందని అంటున్నారు. ఎందుకంటే ప్రతిపక్ష నేతను నిరంతరం నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నా, వ్యక్తిగత దూషణలకు దిగుతున్న అధికార పార్టీ నేతలు సైలెంట్గా ఉండడం పైన పార్టీలో చర్చ జరుగుతోందట. పరిస్థితులు ఇలాగే కొనసాగితే ఈ వ్యవహారం వైసీపీకి అనుకూలంగా మారే ప్రమాదం ఉందని టీడీపీ హైకమాండ్ భావిస్తోందట. అయితే ప్రతిపక్ష వైసీపీ ట్రాప్లో పడి రోడ్లపైకి వచ్చి కొట్టుకోవడం లేదా శాంతి భద్రతలకు విఘాతం కలిగించడం కాకుండా వారు చేసే విమర్శలకు పక్కా ఆధారాలతో బలమైన కౌంటర్లు ఇవ్వాలని నేతలకు దిశానిర్దేశం చేశారట.
అదే సమయంలో గత 5 ఏళ్లు వైసీపీ హయాంలో జరిగిన అవినీతిని, అరాచకాలను నిరంతరం ప్రజలకు గుర్తు చేస్తూనే తాము చేస్తున్న సంక్షేమ ప్రగతి పనులను క్షేత్రస్థాయిలోకి తీసుకువెళ్లాలని ఆదేశించారట. అప్పుడే ప్రతిపక్షాల డైవర్షన్ పాలిటిక్స్కు గట్టి బ్రేక్ పడడంతో పాటు కూటమి ప్రభుత్వ విశ్వసనీయత మరింత పెరుగుతుందని ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు సూచించినట్టు తెలుస్తోంది. మొత్తం మీద మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్పై సీఎం చంద్రబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారని తెలుస్తోంది. రాష్ట్రంలో సోషల్ మీడియా దుర్వినియోగం, రాజకీయ ఉద్రిక్తతలపై ఆయన హాట్ కామెంట్స్ చేశారు. వైఎస్ జగన్ శైలిని తప్పుబడుతూ చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారని టాక్. జగన్ది హిట్ అండ్ రన్ మనస్తత్వం. రాష్ట్రంలో గొడవలు జరగడానికి కావలసిన పరిస్థితులను సృష్టించి ఆ తర్వాత బెంగళూరుకు వెళ్లి దాక్కుంటారని చంద్రబాబు మండిపడ్డారట. టీడీపీ నేతలను రెచ్చగొట్టి రాష్ట్రంలో అరాచకం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని, జగన్ రెడ్డి ట్రాప్లో పడకుండా టీడీపీ నేతలు, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారని తెలుస్తోంది. అటు అమలాపురం, ఇటు పెద్దాపురం మధ్య గోదావరి అనే సినిమా డైలాగ్ ఆయనకు కరెక్ట్గా సరిపోతుంది. గతంలో కోనసీమ నుంచి పెద్దాపురంలోకి పాగా వేసిన ఆ నేత ఏకంగా డిప్యూటీ సీఎం హోదాలో హోంశాఖ బాధ్యతలు నిర్వహించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచిన మంత్రి పదవి దక్కలేదు. కానీ ఆయన ముందు జూనియర్లు మంత్రులయ్యారు. ఇక మీదటైనా ఆయన బొగ్గా కారు ఎక్కే యోగం ఉందా అని ఆయన అనుచరులు చర్చించుకుంటున్నారా? ఎప్పటికైనా ఆ నేతకు గౌరవప్రదమైన పోస్ట్ ఇవ్వాలనే డిమాండ్ పార్టీ వర్గాల్లో గట్టిగా వినిపిస్తుందా? మరి ఆ నేతకు పోస్టు ఖాయమేనా? తెలుగుదేశం పార్టీలో నిమ్మకాయల చిన్నరాజప్ప ఓ సీనియర్ లీడర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అమలాపురం నుంచి 8 సార్లకు పైగా ఎమ్మెల్యేగా గెలిచారు. గతంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా టీడీపీ అధ్యక్షుడిగానూ పనిచేశారు. కష్టకాలంలో తెలుగుదేశం పార్టీకి అండగా ఉంటారని గుర్తింపు పొందారు. ఆయన బంధువుల్లో కొందరు ఇతర పార్టీల్లోకి వెళ్లిపోయినా ఆయన మాత్రం పార్టీ మారకుండా టీడీపీ జెండానే మోశారు. ఒకసారి కెనరా బ్యాంకు డైరెక్టర్గానూ పనిచేశారు. గతంలో ఎమ్మెల్యే సీటు దక్కకపోవడంతో చంద్రబాబు స్థానిక సంస్థల కోటాలో ఆయనకు ఎమ్మెల్సీని చేశారు. అయితే ఎమ్మెల్యే సీట్ ఇవ్వలేదని అలగలేదు. కాపుల కోసం పెట్టిన పార్టీలో వెలిసిన అందులో చేరలేదు. పదవులు ఆశించకుండా పార్టీని నమ్ముకున్న నాయకుడిగా గుర్తింపు దక్కించుకున్నారు. ఈ నేపథ్యంలోనే కాకినాడ జిల్లాలోని పెద్దాపురంలో నాయకత్వ లోటును గుర్తించిన టీడీపీ అధినేత చంద్రబాబు అటు అమలాపురం నుంచి ఇటు గోదావరి మీదుగా పెద్దాపురంకు చిన్నరాజప్పను తీసుకొచ్చారు. 2014 ఎన్నికల్లో పెద్దాపురం టికెట్ ఇచ్చి గెలిపించుకున్నారు. పెద్దాపురంలో బొడ్డు వెంకటరమణ లాంటి నేతను ఓడిస్తామని చెప్పినా కమ్మ సామాజిక వర్గం ఆయనకు అండగా నిలవకపోయినా గెలిచారు. ఇక రెండోసారి 2019లో మళ్లీ అక్కడి నుంచి పోటీ చేసి వైసీపీ హవాను సైతం అడ్డుకొని గెలిచారు. తిరిగి మూడోసారి 2024 ఎన్నికల్లో పోటీ చేసి హ్యాట్రిక్ సాధించారు. 2014 నుంచి 19 వరకు ఆయన డిప్యూటీ సీఎం పదవిలో హోంశాఖను నిర్వహించారు. ఉమ్మడి తూర్పుగోదావరిలో మొట్టమొదటి డిప్యూటీ సీఎం ఆయన. ఇలా రికార్డులు బద్దలు కొట్టడం ఆయనకు అలవాటే అంటారు ఆయన అనుచరులు. గత వైసీపీ ప్రభుత్వంలో టీడీపీ అధినేత చంద్రబాబును 57 రోజులు జైల్లో పెట్టారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబు ఉన్నప్పుడు పార్టీకి అనుంగ కార్యకర్తగా, చంద్రబాబుకు విశ్వాసపాత్రునిగా గుర్తింపు పొందిన రాజప్ప ఎనలేని సేవలు చేశారు. రాజమండ్రిలోనే కమ్మ సామాజిక వర్గానికి చెందిన గోరంట్ల బుచ్చయ్య చౌదరి లాంటి నేతలు ఉన్నప్పటికీ చిన్నరాజప్ప అన్నీ తానే వ్యవహరించారు. చంద్రబాబు జైలులో ఉన్నంతకాలం తన కుటుంబ సభ్యుడు అనుకునేలా పనిచేశారు. అది రాజప్ప విశ్వాసమంటారు ఆయన అభిమానులు. దీంతో 2024లో పెద్దాపురం నుంచి రాజప్ప పేరు ప్రకటించగానే మరోసారి రాజప్ప డిప్యూటీ సీఎం అవుతారు. మరిన్ని కీలక శాఖలు దక్కుతాయని ఆయన అభిమానులే కాదు పెద్దాపురం ప్రజలు ఆశించారు. కానీ కాకినాడ జిల్లా నుంచి పవన్ కళ్యాణ్కు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వడంతో డిప్యూటీ సీఎం కాదు కదా, మంత్రి పదవి కూడా ఇవ్వలేని పరిస్థితి.
ఆయన కంటే జూనియర్లు, మొదటిసారి పార్టీలో చేరిన వారు, మంత్రులు, రాజ్యసభ, పార్లమెంట్ సభ్యులు అయిపోయినా ఆయన ఈగోకు పోలేదు. ఎమ్మెల్యేగా పెద్దాపురం నియోజకవర్గ ప్రజలతోనే ఉంటూ అభివృద్ధిపై దృష్టి సారించారు. అటు అంబేద్కర్ కోనసీమ, ఇటు కాకినాడ జిల్లాలో పార్టీ అభివృద్ధికి కృషి చేస్తున్నారు. అయితే పెద్దాపురంలో వైసీపీ నుంచి ఆరోపణలు మాత్రం ఎదుర్కొంటున్నారు. మరోవైపు ఆరోగ్యం కొంత ఇబ్బంది పెట్టినప్పటికీ లెక్క చేయకుండా ప్రజల్లో తిరిగారు. ఆయన కుమారుడు రంగనాగ్ తండ్రికి అండగా నిలిచి నియోజకవర్గంలో యాక్టివ్ అయ్యారు. 2029 ఎన్నికలలో తాను పోటీ చేయనని, విశ్రాంతి తీసుకుంటానని ముందే ప్రకటించారు. అందుకే తన కుమారుడిని ప్రమోట్ చేస్తున్నారు. ఆయన కూడా అందరినీ కలుపుకొని వెళుతూ మంచి గుర్తింపు పొందారు. మరో 3 ఏళ్లలో రిటైర్ అవుతున్న రాజప్పకు ఆయన చేస్తున్న సేవలు గుర్తించి కీలక పదవి ఇవ్వాలని టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కోరుతున్నారు. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉండడంతో కాకినాడకు మరో మంత్రి పదవి రాదు. ఈ నేపథ్యంలో ఆయనకు క్యాబినెట్ హోదా ఉన్న బుగ్గకారులో తిరిగే పదవి ఇవ్వాలని కోరుతున్నారు. ఆయన అడగకపోయినా దర్జాగా, హుందాగా రిటైర్ కావాలని భావిస్తున్నట్లు సమాచారం. మరి త్వరలో భర్తీ చేసే నామినేటెడ్ పదవులలో ఎలాంటి పదవి వస్తుందో చూడాలి. రాయలసీమ రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపున్న నియోజకవర్గం పొంగనూరు. ఎన్నికల సమయంలోనే కాదు, ఎప్పుడూ రాజకీయ చర్చల్లో నిలిచే నియోజకవర్గం ఇది. అధికారంలో కూటమి, ప్రతిపక్షంలో వైసీపీ, ఇరు పార్టీలు క్షేత్రస్థాయిలో రాజకీయం చురుగ్గా కదులుతున్నాయి. ఒకవైపు ప్రభుత్వం తన పాలన, సంక్షేమం, అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్తే ప్రయత్నం చేస్తుంటే, మరోవైపు వైసీపీ ప్రజా సమస్యలను ప్రస్తావిస్తూ ప్రభుత్వాన్ని నిలదీసే వ్యూహాన్ని అమలు చేస్తుంది. మరి పొంగనూరులో ప్రస్తుతం రాజకీయ వాతావరణం ఎలా ఉంది? Let's watch this story. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని పొంగనూరులో రాజకీయాలు ఎప్పుడూ హాట్ టాపిక్గానే ఉంటాయి. నాయకత్వ ప్రభావం, పార్టీ బలం, సామాజిక సమీకరణాలు, స్థానిక సమస్యలు ఇవన్నీ కలిసి ఇక్కడ రాజకీయ సమీకరణాలను నిర్ణయిస్తూ ఉంటాయి. అందుకే ప్రతి రాజకీయ పరిణామం ఇక్కడ ప్రత్యేక చర్చకు దారితీస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంపై అధికార పార్టీ దృష్టి సారించింది. గ్రామ స్థాయిలో సమావేశాలు, ప్రజా కార్యక్రమాల ద్వారా ప్రభుత్వ నిర్ణయాలను వివరించే ప్రయత్నం కొనసాగుతోంది. ప్రభుత్వ పనితీరును ప్రజలకు చేరవేయడమే తమ లక్ష్యమని కూటమి నాయకులు చెబుతున్నారు. ఇదే సమయంలో వైసీపీ మాత్రం ప్రజా సమస్యలనే ప్రధాన ఎజెండాగా ముందుకు తీసుకువెళుతోంది. ప్రభుత్వ నిర్ణయాలపై విమర్శలు చేస్తూనే స్థానిక సమస్యలను ప్రస్తావిస్తూ ప్రజల్లో తమ బలాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తోంది. పార్టీల రాజకీయాల కంటే పొంగనూరు ప్రజల దృష్టి స్థానిక సమస్యలపైనే ఎక్కువగా ఉందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. వ్యవసాయం, సాగునీటి సౌకర్యాలు, తాగునీటి సమస్య, రోడ్ల అభివృద్ధి, ఉపాధి అవకాశాలు, యువతకు ఉద్యోగాలు ఇవే ప్రజల ప్రధాన అంచనాలుగా కనిపిస్తున్నాయి. ఎవరు అధికారంలో ఉన్నారన్న దానికంటే సమస్యలను ఎవరు పరిష్కరిస్తారనేదే ఓటర్లకు ముఖ్యమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుతం పొంగనూరు ఎమ్మెల్యేగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొనసాగుతున్నారు. టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా చల్లా బాబురెడ్డి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు 2 పార్టీల నేతలు బూత్ స్థాయి వ్యవస్థను బలోపేతం చేయడంపై దృష్టి సారించారు. అటు గ్రామాల్లో కార్యకర్తల చురుకుదనం, స్థానిక నాయకుల అందుబాటు, ప్రజలతో నిరంతర సంబంధాలు రానున్న రాజకీయాల్లో కీలక పాత్ర పోషించే అంశాలుగా భావిస్తున్నారు. అయితే 2 ఏళ్ల క్రితం కూటమి పార్టీల్లో అధికారంలోకి వచ్చాక మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సైలెంట్ అయ్యారు. ఆయన కుమారుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కూడా వైసీపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. కానీ వైఎస్ జగన్ ఆదేశాలతో పార్టీ కార్యక్రమాల్లో పెద్దిరెడ్డి బిజీ అయ్యారు. ఇటీవలే కూటమి పార్టీల పాలనకు 2 ఏళ్లు నిరసన సభ తర్వాత యాక్టివ్ అయిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చిత్తూరు జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పుతున్నారు. అయితే పెద్దిరెడ్డి యాక్టివ్ కావడంతో కూటమి నేతలు సైతం అలర్ట్ అయ్యారని తెలుస్తోంది. అందుకే ఆయన్ను కంట్రోల్ చేసేందుకు చల్లా బాబురెడ్డి రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో అయినా
పొంగనూరులో రామచంద్రారెడ్డికి చెక్ పెట్టేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారట. అయితే కూటమి పార్టీలు ఈసారి ఎలా కంట్రోల్ చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పుడు పొంగనూరు రాజకీయాల్లో వినిపిస్తున్న ప్రధాన ప్రశ్న, ప్రస్తుత సమీకరణాలు కొనసాగుతాయా లేక కొత్త రాజకీయ పరిణామాలకు అవకాశం ఏర్పడుతుందా అన్నదే. అయితే రాజకీయ వ్యూహాలు ఎలా ఉన్నా తుది తీర్పు మాత్రం ప్రజలదే. అభివృద్ధి, నాయకత్వం, ప్రజా సమస్యల పరిష్కారం, ఈ 3 అంశాలే భవిష్యత్ రాజకీయాలను ప్రభావితం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తంగా చూస్తే పొంగనూరులో రాజకీయ పోటీ మరింత ఆసక్తికరంగా మారుతోంది. కూటమి ప్రభుత్వం పాలనతో ప్రజల విశ్వాసాన్ని ఎంత మేరకు పొందుతుంది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా ఎంత ప్రభావం చూపుతుంది? స్థానిక సమస్యలు రాజకీయ సమీకరణాలను ఎంతవరకు మార్చగలవు అనే ప్రశ్నలకు రానున్న రోజుల్లోనే సమాధానం దొరకనుంది. ఇది ఇవాల్టి ఇన్నర్ రిపోర్ట్. తిరిగి రేపు ఇన్నర్ రిపోర్ట్లో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి జీ తెలుగు న్యూస్. ఈ కార్యక్రమాన్ని సమర్పించిన వారు MDH గరం మసాలా, MDH దమాలు, దాల్ తడకా మరియు మష్రూమ్ మసాలా. MDH తో భోజనం ఎల్లప్పుడూ రుచికరం. MDH సదా మీకు కొత్త రుచినివ్వడానికి తయారుగా ఉంటుంది.